ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే రాజ్యాంగబద్ధంగా అంటే ఇప్పుడు ఇవాళ కొత్తగా మనం ఏదో తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చినటువంటి నామే కాదండి ఇది. మీరు భారతదేశం స్వాతంత్రం వచ్చినట్టు నుంచి చూసుకుంటే కనుక 1/10 ఆఫ్ ది టోటల్ అసెంబ్లీస్ అంటే 175 కాన్స్టిట్యున్సీల్లో 10% అంటే 18 స్థానాలు వస్తే కనుక వాళ్ళు అడిగినా అడగకపోయినా ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అంటే ఇటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు కానీ లేదా అధికార పార్టీ నాయకులకు కానివ్వండి వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే ఖచ్చితంగా వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే. అయితే ఇక్కడ పరిస్థితి చూసుకుంటే కనుక గడిచినటువంటి 2024 జరిగినటువంటి ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో వైసీపీకి సొంతం చేసుకున్న స్థానాలు 11 మాత్రమే. సో 11 స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళకి అంటే మనం పార్లమెంటరీ ప్రొసీజర్ మన ప్రొసీజర్ చూసుకుంటే కనుక ఏ ఎలక్షన్లో ఉన్నా సరే ఒక పార్టీకి 5 స్థానాలు మినిమం కనుక వస్తే కనుక వారికి ఒక ఫ్లోర్ లీడర్ని ఇచ్చి ఆ ఫ్లోర్ లీడర్కి ఫ్రంట్ రోలో సీట్ అలాట్ చేస్తారు. అదే రకంగా ఇప్పుడు వైసీపీ కూడా 11 సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి అంటే 10% కూడా రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది రాదు. ఇవాళ కొత్తగా ఈ యొక్క రూల్ని లేకపోతే ఎన్డీఏ కూటమి తీసుకొచ్చిందో లేకపోతే ఇంకో తీసుకొచ్చిందే కాదు. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసుకున్నట్టే కనుక 1994లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజున పి జనార్దన్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులుగా లేరండి ఆయన. ఆ రోజున ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. అదే రకంగా మీరు 2014 నుంచి ఇప్పుడు మొన్నటి దాకా అంటే 2024 దాకా లోక్సభలో చూసుకున్నట్టయితే కనుక 54 సీట్ల కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్టర్ 10 years 2024 జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు సాధించడం వల్ల రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు హోదా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవాళ ఇది మేము తీసుకున్నదో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంకోలో తీసుకున్నటువంటి నిర్ణయం కాదండి ఇది. ఎందుకంటే మీరు కౌల్ అండ్ శద్రాలు అంటే స్వతంత్రం వచ్చిన నాడు ఏదైతే రాశారో పార్లమెంటరీవి వాటిని అనుసరించి ఇవాళ నడుస్తుంది తప్పితే ఇవాళ కొత్తగా ఎన్డీఏ కూటమి వీళ్ళకి వైఎస్ఆర్సీపీ మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్య ఇవ్వకపోవడం అనేది కాదు. ఒకటి. రెండు, వాళ్ళ మాటకి ముందు ఏమంటారంటే ప్రతిపక్ష హోదా మాకు ఇస్తే కనుక మాకు తగినంత సమయం దొరుకుతుంది అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడడానికి అని చెప్పి ఇవాళ ఎవరు వద్దన్నారు? వాళ్ళని ఎవరు అడ్డుపడుతున్నారా? ప్రతిపక్ష హోదా లేనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి మైకేమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అవకాశం ఏమో అని చెప్పి ఏ రోజన్నా ఎవరో చంద్రబాబు నాయుడు గారు కానీ మైక్ ఇచ్చినా మైక్ కట్ చేసే అధికారం మీ దగ్గరే ఉంది కదా. లేదమ్మా, అదే తప్పు. ఎందుకంటే వాళ్ళు చేశారు కదా అని చెప్పి అందరు చేస్తారు అనుకునేది అంటే పచ్చకాలంలో వచ్చిన లోకంతా పచ్చ కనపడుతున్నట్టు గతంలో అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేదా వారి యొక్క పార్టీ సహచరులు కానివ్వండి ఆ రోజు వాళ్ళు చేసినట్టు ప్రవర్తించినట్టుగా ఇవాళ అంటే 2014 నుంచి 19 వరకు కూడా చూసుకుంటే కనుక ఆ రోజు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా వాళ్ళు చేయలేదు. ఇవాళ కూడా కొత్త చేసేదేం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కొత్త ముఖ్యమంత్రి రాలే, ఇది 4వసారి అయినా. అయితే ఆయన గత చరిత్ర చూసుకుంటే కనుక ఏనాడైనా సరే ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. అంటే ప్రతిపక్ష నాయకుడు కానీ లేకపోతే అపోజిషన్లో ఉన్నటువంటి ఏ పార్టీ నాయకుడు అయినా సరే. ఇప్పుడు ప్రజలు ఎన్నుకుని వీళ్ళని అసెంబ్లీకి పంపించారండి. అసెంబ్లీకి పంపించినప్పుడు వారి యొక్క ఏ నమ్మకం అయితే ప్రజలు వీరిని ఓటేసి గెలిపించారో వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి పక్షాన వీళ్ళు అసెంబ్లీలోకి వచ్చి కూర్చుని వారి పక్షాన వారి సమస్యల మీద మాట్లాడుతున్న మినిమం బాధ్యత వీళ్ళ మీద ఉంది. దాన్ని పక్కన పెట్టి మా ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాం అప్పుడు మాట్లాడతాం అంటే ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? అంటే ఇప్పుడు నేను అంటున్నా కూడా ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు మాకు 11 సీట్లు వచ్చాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నేను గట్టిగా గేట్లు ఓపెన్ చేస్తే ఒక 5 ఎమ్మెల్యేలు మీ పార్టీని తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి అన్నమాట వాస్తవం కాదా? ఇది నేను మాట్లాడట్లేదు, కావాలంటే వీడియో ఎవిడెన్స్ చూపిస్తాను నేను. అదే అసెంబ్లీ సాక్షిగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు కదా. అంటే ఆయన ఒప్పుకున్నాడు కదా 10% సీట్లు కావాలని చెప్పి. అంటే 170 స్థానాల్లో 10% అంటే 18. ఆ రోజు 2019 నుంచి 2024 మధ్యలో తెలుగుదేశం పార్టీ ఉంది 23 స్థానాలు. 23 మందిలో 5 మేము లాక్కుంటే మీ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి అన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే మేములే కదా. మరి ఆ రోజు ఆ మాట అన్న వ్యక్తి ఇవాళ అంటే సందర్భానుసారంగా వారికి ఏ రకంగా కావాలో ఆ రకంగా మార్చుకోవడం ఒకటి. వారికి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడడానికి ఏమి మిగలట్లేదు. అంటే ఏవైతే హామీలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో వాటి దిశగా అంటే మొత్తం అమలు చేసే అన్నమాట నేను మాట్లాడిన కానీ ఎందుకంటే అప్పుల కుప్ప అక్కడ ఉంది కాబట్టి
తెలుగుదేశం పార్టీ ఏనాడైనా సరే అభివృద్ధి సంక్షేమం రెండింటిని సమపాలుగా చూసింది. అభివృద్ధి చేసుకుంటూ దాంట్లో వచ్చినటువంటి వర్ణులు వాడుకుంటూ సంక్షేమాన్ని కూడా పెద్దపీట వేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో చూసుకుంటే కనుక అభివృద్ధి అనేది పూర్తిగా పక్కన పడేసి అప్పులు చేసుకుని సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేశారు. అయితే ఇవాళ ఆ పరిస్థితి లేదు. రాష్ట్రం అప్పులలో కూరుకుపోయింది, వడ్డీలు కట్టే పరిస్థితిలో ఉన్నారు. సో అభివృద్ధిని చేసుకుంటూ వచ్చే వాటిని సంక్షేమానికి ఏ రకంగా వాడాలనే ఒక ప్రణాళికాబద్ధంగా ముందరకు వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే మీరు చూసుకున్నట్టయితే కనుక గడిచిన 7-8 నెలల కాలంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో చూసుకుంటే కనుక చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎంఓయూ చేసుకోవడం, ఇవన్నీ చూసి వాళ్ళకి మాట్లాడడానికి ఏం మిగలలేదు కాబట్టి మోహన్ చెడగా వాటిని మాట్లాడలేక ఇవాళ ప్రతిపక్ష హోదా అనేది కొత్త నాటకాన్ని తెలదైపోయారు. అంతే. అంటే ఎథికల్ మేనర్ లో ఇవ్వచ్చు కదా అనేది వాళ్ళ వాదన. నేను ఇప్పుడు ఏమన్నా అండి, ఇప్పుడు నేను ఖచ్చితంగా ఈ 10% కావాలి సీట్లలో ఇదొక వాదన. కానీ ఎథికల్ గా ఇప్పుడు బీజేపీ పార్టీకి 3 సీట్లే ఉన్నాయి ఢిల్లీలో, కానీ ఆయన కూడా అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు. తప్పండి అదే అన్న, మీకు ఫ్లోర్ లీడర్ తప్పు అంటున్నారా? ఫ్లోర్ లీడర్ ఇస్తారు. ఇప్పుడు కూడా ఏమన్నారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారికి వారి పార్టీ అధినాయకుడుగా వాళ్ళ శాసనసభ పక్ష నేతగా వారికి ఫ్లోర్ లీడర్ గా ఆయన ముందర సీట్ ఇస్తారు. అందరు సభ్యులకు ఇచ్చినట్టు వారికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తారు. అంత మాత్రం ఇది ఒకటే అంటే ఇది ఇప్పుడు మరి దీంట్లో ఉన్న అలావుద్దీన్ అద్భుత దీపం దాగుంది అపోజిషన్ లీడర్ స్థానంలో మా అపోజిషన్ లీడర్ పరిస్థితి స్థానం ఇస్తేనే మేము వస్తాం అసెంబ్లీ కంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది చిన్నపిల్లడు నాకు చాక్లెట్ ఇస్తేనే లేకపోతే ఇంకోటి ఇస్తేనే అన్నం తింటానట్టు మారం చేస్తున్నాడు. ఆయన మాట్లాడదని చెప్పారు, అసెంబ్లీకి రావద్దని చెప్పారా? అసెంబ్లీకి వచ్చి మాట్లాడదని చెప్పారండి ఎవరన్నా? రైట్. మధుసూదన్ గారు, అసలు ఈ హోదా అనేది ఒకరిస్తే వచ్చేదా లేదంటే ఆటోమేటిక్ గా వచ్చేదా? కాన్స్టిట్యూషన్ ప్రకారమే రావాల్సిందే. ఇప్పుడు 1953 సెక్షన్ 12B ఆఫ్ దీని ప్రకారం ఏంటంటే ఎల్ఓపి లీడర్ ఆఫ్ ది పార్లమెంటు, అలాగే అసెంబ్లీ, అదే రూల్ దీనికి కూడా వర్తిస్తుంది. సో దాని ప్రకారం అయితే కనుక కాన్స్టిట్యూషనల్గా 1/10 అనేటువంటిది ఇట్స్ స్టాచ్యుటరీ, అది దాన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ దానికి భిన్నంగా నేను చెప్పాను, ఇప్పుడు బీజేపీ పార్టీకి 3 సీట్లు ఉన్నా కూడా 10 సీట్లు ఉండాలి వాస్తవంగా ఢిల్లీలో, కానీ ఇచ్చారు. 1984 లో కూడా లోక్సభలో కూడా ఇచ్చారు. గుర్తించారని అంటారు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు అంటున్నారు ఏంటి, ఫ్లోర్ లీడర్ గా ఇస్తామంతే కానీ అపోజిషన్ లీడర్ గా ఎందుకు ఇస్తారు అని. ఫ్లోర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పుడు కోరుకుంటున్నది ఏంటి, అక్కడ నాకు స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం కావాలి. ఎందుకు ఆ కోరిక కోరాల్సి వచ్చింది? ఒక అల్టికల్ గా మాట్లాడితే కనుక బుల్డోస్ చేస్తారేమో అన్న భయం. ఎందుకు బుల్డోస్ చేస్తారన్న భయం? గతంలో మేము బుల్డోస్ చేసాం కాబట్టి. వీళ్ళే కాదు, ఎవరున్నా కూడా బుల్డోస్ అనేది ఇట్స్ కామన్ ఫినామినా. ఈరోజు కొత్తగా ఇప్పుడు అసెంబ్లీలు ఎలా నడుస్తాయో మనకు తెలియట్లేదా? కానీ ఏపీ అసెంబ్లీ అంటే చాలా ఏపీ అసెంబ్లీ కాదండి, ఏ అసెంబ్లీ అయినా కూడా పార్లమెంట్ లోనే తప్పట్లేదు బుల్డోజ్ అనేది. ఇక్కడ ఎందుకు వదిలిపెడతారు? గతంలో జరగలేదా? గతంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణ కంటే ఏపీ అసెంబ్లీ చాలా ఇంట్రెస్టింగ్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అపోజిషన్ గా ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు బుల్డోజ్ చేశారు. ఆయన దీని గురించి అర్హతల గురించి మాట్లాడారు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడని మాట్లాడారు, ఆయన నిందితుడని మాట్లాడారు, ఆయన దోషి అన్నారు, 1,00,000 కోట్లు మింగేశాడు, స్కామ్ అన్నారు. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడినవి కూడా చేసిన మాట వాస్తవం. అలాగే 19 నుంచి 24 వరకు వీళ్ళు బుల్డోస్ చేశారు. చివరికి పర్సనల్గా కూడా వెళ్ళిపోయారు. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే తప్ప లోపలికి రాను అన్న ఆ దృశ్యం చూస్తుంటే మనకు తమిళనాడులో జయలలిత శపథం చేసిన దృశ్యాలు మనకు గుర్తుకొస్తున్నాయి. అంటే ఇక్కడ ఆ క్లైమేట్ ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారేమని నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళకి భయం ఉంది, ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడినవారు అని. ఇందాక సార్ అన్నారు మైక్